హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 13 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడైతే వాతావరణం సీజన్ మారింది కాబట్టి చాలామందికి దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు హోమ్ రెమెడీతో ఈ మనకి దగ్గు జలుబును తగ్గించుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే 2 తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఇలా రోట్లో వేసేసి దంచండి. కొద్దిగా కొన్ని డ్రాప్స్ వాటర్ వేసి దంచండి. తర్వాత దీన్ని ఇలా పిండేసామంటే రసం అనేది వస్తుందన్నమాట, తమలపాకు రసం. ఈ రసంని ఇలా తీసేసుకోండి. తర్వాత అల్లం ఉంటుంది కదా, అల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. అల్లాన్ని కూడా కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని మెత్తగా దంచండి. ఇలా కొద్దిగా మెత్తగా దంచామంటే అల్లం రసం అనేది వస్తుందన్నమాట. ఈ అల్లం రసము, ఈ తమలపాకు వాటరు అంటే తమలపాకు నుంచి వచ్చే తమలపాకు రసము మనకి చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఈ సీజన్లో ఎక్కువగా చాలామందికి దగ్గు వచ్చి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేశారంటే చాలా మంచిదన్నమాట. అలాగే తమలపాకును రోజు ఒకటి తీసుకోవడం వల్ల కూడా జీర్ణశక్తి మెరుగు అవుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. తమలపాకులో చాలా ఆరోగ్య గుణాలు అయితే ఉన్నాయి. మరి ఇలా చేసేసుకొని దీంట్లో కొద్దిగా హనీ వేసేసుకొని ప్రతిరోజు పరగడుపున కనుక తీసుకున్నామంటే దగ్గు జలుబు తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే నిమ్మకాయలను అయితే తెచ్చుకున్నాం కదా, నిమ్మకాయలతో ఇలా కనుక చేశారంటే అండర్ ఆర్మ్స్లో బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఆ నలుపు అంతా పోతుందన్నమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయని అయితే తీసుకొని నిమ్మకాయని ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసేసి నిమ్మకాయ పైన ఇలా కాఫీ పొడిని అయితే వేయండి. కాఫీ పొడిని వేసేసి దానిపైన కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పేస్ట్ను కూడా వేయండి. కొద్దిగా పేస్ట్ను వేసేసి ఇలా పసుపును ఫస్ట్ ఇలా కాఫీ పొడి పసుపును అయితే ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. తర్వాత దీనిపైన కొద్దిగా పేస్ట్ వేసేసేయండి. పేస్ట్ వేసేసి దీన్ని మనం మోచేతి దగ్గర నలుపు ఉన్న అలాగే అండర్ ఆర్మ్స్లో నల్లగా ఉన్న అంటే చంకలు ఎక్కువగా నల్లగా ఉండి మనకి అది కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఇలా కనుక మనము పసుపుతోటి అలాగే కాఫీ పొడి పేస్ట్ వేసేసి ఇలా రుద్దేశామంటే నీట్గా వస్తుందన్నమాట. నలుపు అనేది తగ్గుతుంది. అలాగే బ్యాడ్ స్మెల్, సంకల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది తగ్గుతుంది. అలాగే దీన్ని మోచేతి దగ్గర రుద్దామంటే మోచేతి వెనకాల ఉండే నలుపు అనేది పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెగ్యులర్గా ఒక 10 days చేసామంటే మోచేతి దగ్గర నలుపు కానీ అన్నీ పోతాయన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే చేతులకి ఇలా వేళ్ళ దగ్గర కొద్దిగా అంటే కాయలు మాదిరి కాసి ఉంటాయి అంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళకైతే చాలా బాగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందన్నమాట. చేతుల దగ్గర ఎక్కువగా ఇలా ఉండలు కట్టేసి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. అంటే గట్టిగా అయిపోయి చేతుల దగ్గర మనకి అలా అయిపోతుందన్నమాట. దాన్ని మనం ఇలా అయితే చేసామంటే మనకి అక్కడ కట్టే ఉండలు అనేది తగ్గిపోతాయి అన్నమాట. ఏం లేదండి, కొద్దిగా సున్నం ఉంటుంది కదా, మనం తమలపాకులో వేసుకునే సున్నాన్ని కొద్దిగా తీసేసుకోండి. అలాగే కొద్దిగా మనకి పాలపైన మీగడ కానీ పెరుగుపైన మీగడ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా తీసుకోండి. ఈ మీగడిని రెండింటిని సున్నాన్ని ఈ మీగడిని బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపామంటే దీన్ని మనము కాయల మాదిరి కాసుంటాయి కదా, అంటే చాలామందికి వేళ్ళ దగ్గర ఎక్కువగా పనిచేసి ఎక్కువగా ఏదైనా పట్టుకొని కూడా కొద్దిగా గట్టిగా అయిపోయి కాయల మాదిరి కాసు ఉంటాయి అన్నమాట. మేమైతే అలా అంటాము. మరి కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వేళ్ళ దగ్గర అయితే అలా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, దానికి ఇలా సున్నాన్ని కనుక అప్లై చేసామంటే మనకి చాలా తగ్గిపోతాయి అన్నమాట. అంటే అది గట్టిగా అయిపోయినదంతా ఒక 10 days ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నామంటే తగ్గిపోతుంది అన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కాయలు కాసినదంతా నీట్గా పోతుందన్నమాట. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లంతో ఇలా కనుక చేసామంటే మనకి ఈ సీజన్లో వచ్చే
గొంతు నొప్పిని అయితే తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే కొద్దిగా అల్లాన్ని అయితే ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసి పైన పొట్టునైతే తీసేసేయండి. మనకి ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి చాలామందికి గొంతు దగ్గర మింగేటప్పుడు ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా పైన పొట్టు తీసేసి ఆ అల్లానికి ఇలా చాకునైతే గుచ్చండి. గుచ్చేసి దీన్ని అయితే వేడి చేయాలన్నమాట. స్టవ్ పైన బాగా వేడి చేయండి. అల్లం అంతా వేడెక్కాలి. ఇలా వేడి చేయడం వల్ల మనకి అల్లం అనేది మనకి గొంతు దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ ఫ్లేవరు, ఆ స్మెల్కి, ఆ ఘాటుకి మనకి గొంతు నొప్పి అనేది తగ్గుతుందన్నమాట. ఇలా చాకుతోటైనా వేడి చేయండి, లేదంటే ఒకేసారి ఫోర్కు గుచ్చుకొని కూడా వేడి చేయండి. ఏమంటే ఫోర్కు నల్లగా అయిపోతుందని నేను పాత చాకుకి అయితే గుచ్చానమాట. తర్వాత మనం ఎంత వేడైతే భరించగలమో అంత వేడిని ఇలా గొంతు దగ్గర, గొంతు కింద పెట్టేసుకుంటూ ఉన్నామంటే మనకి గొంతు నొప్పి అనేది తగ్గిపోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఆయిల్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఆయిల్ని ఎలా వాడొచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడైతే చాలామంది కంప్యూటర్ దగ్గర, ల్యాప్టాప్ ముందర కూర్చొని ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం వల్ల కూడా చాలామందికి కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటాయి. కొంతమందికి అయితే నిద్ర లేక కూడా కళ్ళ కింద నల్లగా అయిపోయి నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవాలంటే సింపుల్ రెమెడీ అండి. కొద్దిగా మనం తలకు పెట్టుకున్న ఆయిల్లో కాఫీ పొడిని వేసేసి కళ్ళ కింద ఇలా కళ్ళ చుట్టూరా బాగా ఇలా మసాజ్ చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేసేసి ఒక 20 మినిట్స్ తర్వాత సోప్తో కడిగేసుకున్నామంటే ఇలా క్రమంగా చేయడం వల్ల మనకి కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు అనేది పోతాయన్నమాట. నాకైతే చాలా ఉండిండేది, ఇప్పుడు క్రమంగా తగ్గిపోయాయన్నమాట. అందుకోసమని మీకు కూడా వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే విక్స్ను వాడుతూ ఉంటాం కదా. విక్స్తో ఇలా కనుక చేశారంటే మనకి చెవు దగ్గర వచ్చే నొప్పి, చెవులో వచ్చే నొప్పి అనేది తగ్గించుకోవచ్చు అనమాట. మనము రోజు విక్స్ను మనము చాలామందికి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు చేసినప్పుడు అప్లై చేస్తూ ఉంటారు కదా, గొంతు దగ్గర, వెనకాల వీపుకు మరి ఆ నొప్పి మనకి లోపల ఉండే ఆ కఫం పోవాలి, అలాగే మనకి దగ్గు జలుబు తగ్గాలి అని అంటే ఇలా కొద్దిగా విక్స్ని అయితే ఇలా కాటన్లో పెట్టేసుకొని చెవుల్లో పెట్టుకోవడం వల్ల ఆ స్మెల్ లోపలికి పోయి జలుబు తగ్గుతుంది. అలాగే చెవు నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. జలుబు చేసినప్పుడు చీది చెవు నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్లో ఇలా ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత మనము అలానే పెట్టేసామంటే దాంట్లోకి పురుగులో, చీమలో ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాయి. మరి అవి పోగొట్టుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఆ ప్యాకెట్ని కట్ చేసిన దానికి ఇలా ఒక న్యూస్ పేపర్ని పెట్టేసేసి చాక్తో ఇలా మనము వేడి చేసేసి చాక్తో ఇలా అనేసేయాలన్నమాట. చాకును ఎక్కువగా వేడి చేయకూడదు. ఎక్కువగా వేడి చేయడం వల్ల ఏమవుతుందో చూపిస్తాను. చాకును ఎక్కువగా వేడి చేయకుండా లైట్గా వేడి చేయాలన్నమాట. చూడండి, ఎక్కువగా వేడైంది కాబట్టి పేపర్ అనేది అతుక్కుంది. అందుకోసమని లైట్గా వేడి చేయాలి. డైరెక్ట్గా ఇలా కవర్ పైన పెట్టడం కంటే ఇలా ఒక న్యూస్ పేపర్ని పెట్టడం వల్ల కొద్దిగా వేడి ఎక్కువగా ఉన్నా సరే మన కవర్ అనేది ముడుచుకొని పోదన్నమాట. అందుకోసమని నేను పేపర్ని పెట్టాను. పేపర్ కూడా ఎక్కువగా అంటే చాకును వేడి చేయకుండా ఎక్కువగా లైట్గా వేడి చేసి పెట్టేసేయండి. ఇంకా సీల్ చేసినట్లుగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము టిష్యూ పేపర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. టిష్యూ పేపర్స్ని ఇలా కనుక చేసామంటే మనకి టిష్యూ పేపర్స్ని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఒక్కొక్కసారి పొరపాటున పడిపోయినా అన్నీ కింద పడిపోవు, అలాగే దుమ్ము కూడా పట్టవన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ కవర్ని ఇలా తీసేసుకొని ఇలా మధ్యలో నుంచి పట్టుకొని రౌండ్గా చుట్టేసేయండి. ఇలా రౌండ్గా చుట్టేసేసి తర్వాత ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసి మధ్యలో నుంచి టిష్యూని అయితే తీసుకోండి. ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. మనకి ఇవన్నీ కావాలంటే అన్ని టిష్యూని అయితే చూడండి ఈజీగా తీసేసుకోవచ్చు. తీయడానికి కష్టం అనుకుంటారేమో అని చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దుమ్ము పట్టదు, కింద పడిన అన్ని పడిపోవు అనమాట. ఇలా తిప్పేసి పెట్టేసుకున్నామంటే దుమ్ము కూడా పట్టకుండా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి టిష్యూ పేపర్ని కవర్ని కట్ చేసేటప్పుడు ఇలా మధ్యలో అయితే కట్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే మిక్సీ జార్ను రోజు వాడుతూ ఉంటాం కదా. అసలు మిక్సీ జార్ లేకపోయినా మనకి చాలా
లేట్ ప్రాసెస్ అనమాట ఏది చేయాలన్నా కూడా. ఎందుకంటే దంచాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకోసమని మిక్సీని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మరి మిక్సీ జార్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి తిరగదనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మళ్ళీ మనం రిపేర్ చేయించాల్సిన అవసరమే ఉండదు. మిక్సీ జార్లో ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసేయండి. అలాగే ఇలా వెనక సైడ్ కూడా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. ఇలా ఆయిల్ వేసి వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల మనకి మిక్సీ జార్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఒక్క 10 నిమిషాలు అలానే వదిలేసేసి తర్వాత స్టవ్ వెలిగించేసి కొన్ని సెకండ్లు ఇలా మిక్సీ జార్ని అయితే వేడి చేయండి. ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఒక 3-4 సెకండ్స్ లైట్గా వేడి చేసామంటే అది ఇంకా స్ట్రక్ అయిపోయినంత ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. మనకి పట్టుకున్నట్టు అలా లేకుండా చాలా బాగా మూవ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి రిపేర్ అనేది రాదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి డబ్బాలు ఆయిల్ డబ్బాలను అయితే వాడుతూ ఉంటాం కదా. ఆయిల్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఆయిల్ ఉన్నప్పుడు కానీ ఇది మనకి దీనిపైన ఉండే అక్షరాలను తుడిచి వేయాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి కొద్దిగా మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొద్దిగా వేసేసేయండి. ఇలా కొద్దిగా వేసేసి టిష్యూ పేపర్తో అన్నామంటే మనకు నీట్గా పోతుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి టిష్యూ పేపర్తో కనుక ఇలా తూర్చామంటే మనకి నీట్గా పోతుంది. అలాగే మనకి దీన్ని డబ్బాని వేరే విధంగా కావాలన్నా వాడుకోవచ్చు అనమాట. దీన్ని కట్ చేసేసి దీన్ని మనము పిల్లలకు రీడింగ్ టేబుల్ పైన పెన్నులు పెట్టుకోవడానికి అలా కూడా వాడచ్చు అనమాట. మనకి ఆయిల్ డబ్బాని తెలియకుండా ఉండాలంటే ఇలా మనకి దానికి ఉండే పైన అక్షరాలన్నింటినీ ఈజీగా ఈ విధంగా తూడ్చొచ్చు అనమాట. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి, మీరే ఆశ్చర్యపోతారు. మనకి ఆయిల్ డబ్బా పైన ఉండే అక్షరాలన్నీ పోతాయి. అలాగే మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు కూడా మనము దానిపైన ఉండే ధరను కనిపించకుండా చేయాలి అని అంటే ఇలా నెయిల్ పాలిష్ తూర్చామంటే నీట్గా పోతుందన్నమాట, అసలు కనిపించదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కందిపప్పును ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. కందిపప్పును మనము తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. కందిపప్పును మనం అప్పుడప్పుడు ఎండకు ఆరబెడుతూ ఉండాలన్నమాట. ఎండకు ఆరబెట్టడం వల్ల తొందరగా పురుగు అనేది పట్టదు. కనీసం అంటే 2 మంత్స్కి ఒకసారైనా బాగా ఎండకు ఆరబెట్టేసేయండి. అలాగే మనము కందిపప్పులో ఇలా ఒక కొబ్బరి గిన్నెనైతే వేయాలన్నమాట. కానీ కందిపప్పును ఎప్పుడైనా సరే ఇలా స్టీల్ డబ్బాలో కాకుండా ఇలా ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో పోసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టవు. అలాగే ఉండలు కూడా కట్టవు. అలాగే మనకి ముక్కిన వాసన అలా రాకుండా ఉంటాయన్నమాట. ఇలా ఒక డబ్బాలో పోసేసుకొని ఇప్పుడైతే మనకి ఈ కందిపప్పులో ఒక కొబ్బరి గిన్నె, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి గిన్నెని అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదు. అలాగే ఉండలు కట్టవు. అలాగే ముక్కిన వాసన కూడా రావన్నమాట. కందిపప్పు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా 2 మంత్స్కి ఒకసారైనా బాగా ఎండ వచ్చినప్పుడు ఎండకు ఆరబెట్టేసేయండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి కూలింగ్స్ బాటిల్ అయితే ఉంటాయి కదా, మనం ఏదైనా కూలింగ్స్ తెచ్చుకున్నప్పుడు తాగిన తర్వాత మనం బాటిల్ని పడేస్తూ ఉంటాము. కానీ ఇలా అయితే చెయ్యండి, మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం చేయాలంటే బాటిల్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసుకొని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసి పైనుంచి కింది వరకు మిడిల్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలా కట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం కిచెన్లో వాడే టూల్స్ ఉంటాయి కదా, సిజర్స్, అలాగే చాకులు, అలాగే లైటర్లు, ఇవన్నీ మనము ఒకే చోట పెట్టేసుకోవచ్చు అనమాట. చాకులు ఇలాంటివన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా చూడండి ఈ డబ్బాలు అన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనకి అన్నీ ఒకే చోట ఉంటాయి. ఎప్పుడైనా కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఈ డబ్బాకి ఇలా పైన మూత పెట్టేసి ఇంకా కిచెన్లో ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, అస్సలు పడిపోదన్నమాట. చూడండి నేను నిలబెట్టి అయితే చూపిస్తున్నాను. మీరు కిచెన్లో వాడే టూల్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు, మరి ముఖ్యంగా లేడీస్కు. మనము రోజు మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా, దోశ పిండి పట్టి, ఇడ్లీ పిండి పట్టి, జ్యూసులు పట్టి, చట్నీలు పట్టి, దీనిపైన అంతా ఉలికిపోతూ ఉలికిపోయి మనం రోజు తూర్చలేం కదండి, హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ టైంలో బిజీగా ఉంటాము, టిఫిన్లు చేసుకుంటూ, వంటలు చేసుకుంటూ, అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ, మరి రోజు తూర్చలేం కాబట్టి వీక్లీ వన్స్ అయినా తూర్చేటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే కొద్దిగా మిక్సీకి అయితే
తడి చేసేసి దానిపైన కొద్దిగా పసుపునైతే వేయండి. ఇది వైట్ మిక్సీలు ఉంటాయి కదా, దానికైతే అస్సలు వేయద్దండి. ఎందుకంటే ఎల్లో మరకలుగా పసుపు మరకలు పడతాయన్నమాట. ఇలా కలర్గా ఉండే వాటికి ఇలా నీట్గా పోతాయి తుడిస్తేనే వాటికి మాత్రమే వేయండి. పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్ కాబట్టి దానిపైన క్రిములు బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని పసుపు వేసేస్తున్నాను. పసుపును వేసేసి కొద్దిగా పేస్ట్ని వేసేసి ఇలా రుద్దేశామంటే నీట్గా పోతుందన్నమాట. పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది. అందుకోసమనే పేస్ట్ను వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపును కూడా వేయాలన్నమాట. వేసి ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా అవన్నీ లేకుండా పోతుంది. అలాగే మనకి పేస్ట్ వల్ల నీట్గా అయిపోతుంది అనమాట మిక్సీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైట్ మిక్సీల పైన మాత్రం పసుపును అస్సలు వేయద్దండి. ఎందుకంటే ఇంకా పసుపు వేయడం వల్ల పచ్చగా అయిపోతుంది అనమాట మిక్సీ అంతా. అందుకోసమని వేయొద్దు. ఇంకా ఇలా కలర్ దానిలోకైతే వేసేసేయండి. చూడండి, ఇప్పుడైతే ఇలా వేసేసి రుద్దేశామంటే మిక్సీ పైన ఉండే మరకలన్నీ నీట్గా పోతాయి. అలాగే బ్యాక్టీరియా ఫంగస్ ఏమీ లేకుండా పోతుంది. అలాగే మిక్సీలో మధ్యలో కూడా నీట్గా పోతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసేసి మళ్ళీ ఇంకొక సైడు తడి చేసేసుకొని ఇలా తూడ్చేసేయండి. ఇలా తూడ్చడం వల్ల నీట్గా పోతుంది. అలాగే మిక్సీ అనేది కొత్త దానిలో ఉంటుందన్నమాట. అలాగే ఇలా మిక్సీలకి హోల్స్ దగ్గర మనము ఇలా మనకి వీడియోలో చూపించినట్లుగా ఇలా లోపల క్లాత్తో ఇలా అనేసి రుద్దేశామంటే పోతుందనమాట. అలాగే ఇయర్ బడ్స్ ఉంటే ఇలా మనకు మిక్సీ పక్కన ఏదైనా సందులు అలాంటివి ఉన్నాయనుకోండి, ఇయర్ బడ్స్తో తూడ్చేసేయండి. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇయర్ బడ్స్ అయిపోయాయి అనమాట. అందుకోసమని ఇలా దీంట్లో తూడ్చలేదనమాట. ఇయర్ బడ్స్తో తూడ్చామంటే నీట్గా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిక్సీ అనేది కొత్త దానిలో వస్తుందన్నమాట. సో ఇవండి ఈరోజు 13 రకాల టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.